బాబు మైకులు మీకే అందరికీ ఉన్నాయి, డౌన్ చేయండి, ఆడియోలు వస్తాయి. రెడీ సార్, రెడీ సార్. ఈరోజు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు 50 రోజుల సమయం ముందే జగన్మోహన్ రెడ్డి చేతులు తీశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు తీసింది, ఓటమిని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాస్తో కూస్తో గౌరవప్రదమైనటువంటి స్థానాలు గెలవడం కోసం, కనీసం సింగిల్ డిజిట్ నుంచి ఒక 20 సీట్లను గెలవడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో అనేకమైనటువంటి అధికారం దొరుకుతుంది. ఇవాళ ఇన్ఛార్జీలు అన్నారు, కోఆర్డినేటర్లు అన్నారు, మళ్ళా ఇవాళ వైవి సుబ్బారెడ్డి ఇవాళ వాళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదని మాట్లాడుతున్నారు. అంటే ఎమ్మెల్యేలని రాజకీయ ట్రాన్స్ఫర్ చేశారు, బలమైనటువంటి అభ్యర్థులు లేరని వేరే ఊర్ల నుంచి వేరే నియోజకవర్గాలు తీసుకొచ్చారు. వేరే జిల్లాల నుంచి ఎక్కడో చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ ఇచ్చారు. అంటే మరి జోగి రమేష్ అనేవాడు కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాకు మార్చారు. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి భయం పట్టుకుందో ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లే, పొలిటికల్ ట్రాన్స్ఫర్లే అర్థమవుతా ఉన్నాయి. ఈరోజు 50 రోజుల ముందే చేతులు ఎత్తేసిన చెప్పాలి, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో అన్ని రకాలుగా నష్టపోయాం, అన్ని రకాలుగా దెబ్బతింది రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల ఎఫెక్ట్ అయింది, దెబ్బతింది. మళ్ళీ రాబోయే రోజుల్లో 50 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో అభివృద్ధి పనుల్లో తీసుకెళ్లేది ఒక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలి. మళ్ళా బడుగు బలహీన వర్గాలకి పండుగ కావాలి. చంద్రబాబు గారి హయాంలో తెలుగుదేశం 2014-2019లో బీసీలకు ఒక స్వర్ణ యుగం అయితే ఈరోజు బీసీలు అధోపాతాళానికి మొక్కపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బీసీ సప్లాన్ నిధులు తీసేశారు, బీసీ కార్పొరేషన్ మూసేశారు, బీసీ పిల్లలు చదువుకోవడానికి విదేశాలకి చదువుకోవడానికి ఇచ్చే నిధులు తీసేశారు, బీసీలకి స్కాలర్షిప్లు లేకుండా చేశారు. అన్ని రకాలుగా బీసీ సామాజిక వర్గాల్ని నయవంచన చేసి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే తిరిగి బీసీలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం, తమ పూర్వ వైభవం కోసం ఆలోచన చేస్తూ రేపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అద్భుతమైన మెజారిటీతో గెలిపించిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నీ నిజ స్వరూపం ఏంటో బయటపడిపోయింది. ఇంకా నువ్వు ఎన్ని గిమ్మిక్లు చేసినా నువ్వు అధికారంలో రావడం అనేది అలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావడం అనేది సుస్పష్టమని కూడా తెలియదు. ఓకే.